Hi viewers, welcome to Vibrant TV. Right now మనతో ఉషా పరిణయం మూవీ హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు. అండ్ ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకుంటారు. సో ఆ సినిమా విశేషాలు ఏంటో హీరో అండ్ హీరోయిన్ మాట్లాడుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నేను చాలా బాగున్నా, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. అండ్ కంగ్రాచులేషన్స్. మీ సినిమా గురించి వచ్చిన కాంటెంట్ అందరికి మంచి రెస్పాన్స్ వస్తుంది. లైక్ యూట్యూబ్ కామెంట్స్ చూసి నేను చూసిన. సో ఎట్లా స్టార్ట్ అయింది? ఇది విజయభాస్కర్ గారు మార్క్ ఎక్కడ తగ్గలేదు అని అన్నట్టుంది. సో హౌ ఇట్ ఆల్ స్టార్ట్ అయింది? అంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఆ టైంలో నా మొదటి సినిమా అయిపోయిన వెంటనే ఇంకొక సినిమా అంటే కథ యాక్చువల్లీ కథ చేయాల్సింది మనకి ఆ ప్రాజెక్ట్ వేరే ద్వారా రావడం వల్ల లేదు, అది అయిపోయిన వెంటనే ఇది ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అలా స్టార్ట్ చేసింది. సో మీరు ఎలా స్టార్ట్ ఆన్ బోర్డ్ వచ్చున్నారు? అంటే విజయభాస్కర్ గారు అంటే సచ్ సీనియర్, ఆయన చేసిన సినిమాలు అంటే ఇప్పటికీ ఒక క్లాసిక్స్లా ఉంటుంది. నాకు నచ్చావు కానీ మల్లేశ్వరి కావచ్చు. మీరు ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు? నా పిక్చర్స్ చూస్తే నచ్చితే పిలిచారు. ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాం. అండ్ నేను యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్కి ఏం ఆడిషన్ ఏమి ఇవ్వలేదు. సో సార్ చెప్పారు లైక్ నేను చూసిన వెంటనే దిస్ ఇస్ మై ఉషా అని అనుకున్నానని. యా. సో అంటే ఈ టైటిల్ చూస్తుంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చుట్టూ తిరుగుతున్న టైటిల్ బాగా అనిపిస్తుంది. అండ్ మనకి కోర్ పాయింట్ ఏంటంటే విజయభాస్కర్ గారు ఎంత కామెడీ ఉంటుందో అంతే ఎమోషన్గా ఉంటుంది. సో మేము ఈ సినిమా నుంచి అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ యూఎస్పీ ఏంటి సినిమా? ఖచ్చితంగా ఇది కామెడీ ఎంత ఉంటుందో డెప్త్ అంతే ఉంటుంది, అంతే ఎమోషన్. అంటే ఇట్స్ లైక్ అ ప్రాపర్ కమర్షియల్లీ వెల్ ప్యాక్డ్ మూవీ. అన్నీ ఉంటాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చే సినిమాలు ఉంటాయి కదా. ఐఎమ్ థింకింగ్ దట్ దిస్ ఇస్ దట్ మూవీ, దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ మూవీ. వన్స్ ఇన్ అ వైల్ కుదిరితే ఇట్లాంటి సినిమా, ఇది కుదిరిన సినిమా. సో అంటే నాన్నగారితో ట్రావెల్ చేసేటప్పుడు ఎలా ఉండేదండి ఆన్ సెట్స్లో? లైక్ ఈజ్ ఒక డైరెక్టర్గా ఉండేవారా లేకపోతే ఒక ఫాదర్గా ఎక్కువ కరెక్షన్స్ ఎట్లా? అంటే రెండు ఉండేవి. బట్ నిజం చెప్పాలంటే మాకున్న కంఫర్ట్ జోన్కి ఎంత ఫాదర్ అయినప్పటికీ కూడా నాకు ఆయన చాలా రెస్పెక్ట్ ఎక్కువ. సో నేనేం అల్లరి చేయటం అట్లాంటిదంతా ఏమి ఉండదు. పనికి వెళ్ళినప్పుడు పని చాలా జాగ్రత్తగా తొందరగా చేసి బయటకు రావాలని. సెట్స్లో ఎలా ఉన్నారండి? లైక్ ఒక డైరెక్టర్ గారు అబ్బాయిలా ఉన్నారు లేకపోతే మీ అలా కాదు, అందరితో చాలా జోవియల్గా మాట్లాడతారు, పలికరిస్తూ ఉంటారు. అంటే మీరు ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నారు అండ్ సెకండ్ సినిమాగా ఇది వస్తుంది ఉషా పరిణయం. అంటే మీ నాన్నగారు ఫస్ట్ ఇది చేసి అది చేయమని చెప్పలేదంటే కథ వైజ్ ఆయన స్క్రిప్ట్ జడ్జిమెంట్ బాగుంటుంది అండ్ ఫస్ట్ అది దానికన్నా ముందు ఇది చేసేయాల్సిందే అని? అంటే అలా కాదు. అంటే ఆ ప్రాజెక్ట్ మనకి వేరే సైడ్ నుంచి రావడం వల్ల ఇది మనం చేద్దాం అని అట్లా అటు సైడ్ నుంచి వచ్చింది కాబట్టి ఫస్ట్ అది చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఇమీడియట్గా ఇది ఇంకా బిగ్గర్ సినిమా, దిస్ ఈజ్ ఈవెన్ బిగ్గర్ క్యారెక్టర్ మనకి. అంటే అది ఎట్లా చెప్పాలంటే అది ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది, ఇది అసలు మ్యాచ్ లాంటిది. సో అందుకని ఏది జరిగినా ఐ థింక్ దానికి ఒక ప్రాపర్ పర్పస్ ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. అంటే మీరు పుట్టి పెరిగింది కూడా నాకు తెలిసే సినిమాల్లోనే పెరిగి ఉంటారు. ఫ్రమ్ ఎర్లీ స్టేజెస్ అయిన లెజెండ్స్, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరితోనే వర్క్ చేశారు. అందరి కెరియర్లో గుర్తుండిపోయే సినిమా ఇచ్చున్నారు. సో ఈ ట్రావెల్లో ఆయన చాలా నేర్చుకుని ఉండుంటారు. యాజ్ ఏ ఆయన మిమ్మల్ని మీకు అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఆయన డైరెక్టర్గా ఉన్న చూసి డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది జనరల్. అంటే యాక్టింగ్ అనేది నాకు తెలిసి మనందరికీ ఉంటుంది చిన్నప్పటి నుంచి అందరికీ. పైగా నాకు ఇంకా ఎక్కువ, ఎందుకంటే నేను స్కూల్లో నటించేవాడిని, అంటే స్టేజ్ల మీద టీచర్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది. అలా 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 ఎప్పుడు ఇందులోకి వచ్చానో నిజం చెప్పాలని నాకు అంత. బట్ సమ్వేర్ అరౌండ్ కాలేజ్ టైం ఇంకా నాన్నగారు అడిగినప్పుడు సెడ్ ఓకే, అండ్ దెన్ ఇంకా ఐ వెంట్ ఆన్. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ అయితే అందరిలోనూ ఒక యాక్టర్ ఉంటాడు అయితే కాలేజ్లో, స్కూల్లో మనం చెప్పేవన్నీ కూడా. సో అంటే ఆల్రెడీ మీ నాన్నగారు చేసిన సినిమాలో అన్నింటికన్నా మీకు బాగా ఇష్టమైన సినిమా అంటే నా ఫేవరెట్ వర్క్ అయితే నువ్వు నాకు నచ్చావు సినిమా. నేను ఎన్నిసార్లు చూసానంటే ఏదో ఒక
సీన్ మ్యూట్ చేసి డైలాగ్ చెప్పమన్నా చెప్పేసి అన్నిసార్లు చూసున్నాను నేను సినిమా. అంటే మీకు ఇష్టమైన సినిమా ఏంటి? అంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఇప్పుడు అదే అయిపోయింది. 3 ఇంటర్వ్యూలు చేసి వచ్చాం కదా, ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క పేరు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏ పేరు చెప్పాలో నాకు అర్థం కాదు. సో మీ అందరికీ నచ్చడం మాకు కావాలి. సో ఐ థింక్ నేను ఈ ఆన్సర్ నేను చెప్పరు బికాజ్ అంటే జనరల్గా అంటే మీకు చాలామంది యాక్టర్స్ వర్క్ చేసి ఉన్నారు ఆయన అనుకుంటే చాలామంది వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు సినిమాలకి వాటికి. సో ఇప్పుడు మీ సినిమాకి ఆయన ట్రై చేయలేదా, లేకపోతే వద్దు ఓన్గా వెళ్దామని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆబ్లిగేట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. హీ నెవర్ ఆబ్లిగేట్స్. అండ్ మీరు అడిగే క్వశ్చన్కి ఏదో సమాధానం వస్తుంది కొద్ది రోజుల్లో. యుల్ ఎనీవేస్ నో. ఓకే, సో ఒక మంచిగానే ప్లాన్ చేసినట్టున్నారు అయితే. ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మిగతా కార్యక్రమాలని. అంటే తెలుగు అమ్మాయిని చూస్ చేసుకోవడం కూడా నాన్నగారు ఐడియా? అంటే తెలుగు అమ్మాయి అని చూస్ చేసుకోవాలా? ఓకే. తను ఇంట్లోపలికి ఎంటర్ అయిన వెంటనే తిన్ని చూడకముందు యాక్చువల్లీ 215th ఆ క్యారెక్టర్కి ఆడిషన్ చేసుకున్నది. 214 హీరోయిన్స్ని చూసాం. చూసి ఆడిషన్ కూడా ఏం చేయలేదు. తను జస్ట్ అట్లా వాక్ చేసింది లోపలికి, ఇంకా ఫిక్స్ అయిపోయారు తినే ఉషా అని. దీనికి ఆడిషన్ లేదు, ఏం లేదు. ఇంతకుముందు ఎన్నో ఆడిషన్లు ఇచ్చిన్నారు. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి జస్ట్ అట్లా ఫ్లాట్ అయిపోయారు అందరూ. సెట్ మీద కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి, ఎంత బాగా మాట్లాడుతుంది. సో అంటే మీరు అడిగారని డైరెక్టర్ గారిని. అంటే ఆయన ఫస్ట్లో ఒక్క లుక్లోనే ఆయన ఓకే చేయడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. సో అడిగారా తర్వాత? అంటే డే 1 అడగారు, కానీ కొంచెం ఆయనతో వర్క్ అలవాటు పడిన తర్వాత ఎందుకు సార్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చెప్పేసి? అంటే ఒక్క పాయింట్ చెప్పారు, అంటే లైక్ ఒకలాంటి ఇన్నోసెన్స్ కావాలి, అది నాలో ఉందని. బట్ ఐఎమ్ షూర్ వేరే వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఆన్ స్క్రీన్ ఇన్నోసెన్స్ ఉంది, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేది అతను? అంత ఇన్నోసెన్స్ కూడా? ఖచ్చితంగా ఇన్నోసెన్స్ ఉంది ఆఫ్ స్క్రీన్ కూడా. ఓకే. అండ్ నాకు చాలా ఎర్లీ కాబట్టి నేను సెకండ్ యాక్ట్రెస్ నేను పనిచేయడం. ఓకే. సో నేను చూసిన దాంట్లో తను చాలా డెడికేటెడ్ అండ్ చాలా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు నన్ను అడగడం ఎందుకు లేదు, అంటే నేను పక్కనే ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడైనా సపరేట్గా ఉన్నప్పుడు చెప్తా తన గురించి. షూర్ బ్రో. అంటే మనకి ఏ ఎమోషన్లో టఫ్గా అనిపించేది? ఏడవడం అండ్ నెక్స్ట్ ఎమోషన్ అండ్ నెక్స్ట్ కామెడీ, అంటే రెండింటికి డిఫరెంట్ టైమింగ్ కావాలి. అండ్ మీ సెకండ్ సినిమా నాకు టీజర్ అన్నీ చూసినప్పుడు ఓకే అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే ఉంది. సో దీనికోసం మీరు ఏమైనా వర్క్షాప్స్ చేస్తున్నారు, లేకపోతే ఎట్లా? అంటే కామెడీ టైమింగ్ కూడా బాగుంది మీది. అంటే వర్క్షాప్స్ లాగా ఏం చేయలేదు నేను. ఎప్పుడు కూడా నేను కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయ్యే టైప్ కాదు. ఓకే. కొంచెం స్పాంటేనియస్గా, అంటే ఆ రోజు ఏం జరుగుతుందో మార్నింగ్ వెళ్ళి ఇంకొకసారి ఇచ్చేసినప్పుడు అది అలా ఒక్కొక్క టైప్లో చేయడం, వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకుంటారు అట్లా. సో నేను పెద్ద ప్రిపేర్ అయ్యి అసలు పాత సినిమాలు చూడడం అంటే లేదు, నేను ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవ్వాలి. అంటే మీకు బాగా కష్టమైన సీన్ కానీ, లేకపోతే ఆమెతో యాక్ట్ చేసేటప్పుడు, లేదా శివాజీ రాజా గారు ఉన్నారు అండ్ అలీ గారు ఉన్నారు, వాళ్ళందరూ కామెడీ టైమింగ్ మ్యాచ్ చేయడం బాగా కష్టం అనిపించిందా, లేకపోతే ఏంటి వర్కింగ్? యాక్చువల్ అవన్నీ చాలా ఈజీగా అయిపోయినాయి. ఓకే. నేను అప్పుడప్పుడు షార్ట్ ఓకే అయిపోయింది అనేసరికి నేను నిజంగానే షార్ట్ అయిపోయిందా అని అడిగేవాడిని కూడా. అంటే నాకే కొన్నిసార్లు అన్బిలీవబుల్గా ఉండేది. ఓకే, ఏంటి ఇంత ఫాస్ట్గా చేస్తున్నావా, ఆ డౌట్ వచ్చింది నాకు. డిఫికల్ట్ అనిపించింది ఒక ఫస్ట్ డే మాత్రమే. ఆమిని గారితో ఏదో సీన్ చేసేటప్పుడు అదేదో ఆ తెలుగు కొంచెం బాగా టంగ్ ట్విస్టర్ లాగా ఉంది. ఓకే. నేను అక్కడేదో స్టక్ అయిపోయాను, ఫ్రీజ్ అయిపోయాను. 7-8 టేక్స్ చేశాను, అదొక్కటే నాకు గుర్తుండి. మిగతాదంతా నేర్చుకున్నారని టంగ్ ట్విస్టర్ అంటే చెప్పొచ్చు కదా ఇప్పుడు. లేదా అసలు నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఫస్ట్ డే చేసాం, అదే ఇంకా ఆమిని గారు వీళ్ళందరితో చేయటం కాబట్టి. అంటే నా ఇదంతా కూడా ఆవిడ పాపం నుంచుని ఉండాలి, నేను కూర్చొని డైలాగ్ చెప్పాలి. అరే ఆవిడ కొంచెం ఎక్కువసేపు ఇబ్బంది పెడుతున్నానేమో నుంచుని, తనేమో ఏం కాదు నన్ను చెప్పు అంత స్వీట్గా. అట్లా మిగతాదంతా చాలా స్మూత్గా జరిగింది. లెట్ ఇట్ బి కామెడీ సీన్స్ ఆర్ ఎమోషనల్ సీన్స్, మాకేమి ఎప్పుడు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు.
ఫాస్ట్గా అయింది. నాన్నగారు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క సీన్ ఏదైతే ఉందో చాలా హైలైట్ ఉంటుంది. నువ్వు నాకు నచ్చాలో ఆ టేబుల్ మీద సీన్, మన్మధుల్లో బ్రహ్మానందంగా ట్రాక్, అట్లా డిఫరెంట్ క్రియేట్ చేసుకుని పెడతా ఉంటారు. సో మీకు ఈ సినిమాలో ఏమన్నా సపరేట్ కామెడీ ట్రాక్ అట్లా ఏమైనా గుర్తుండు పర్టికులర్గా ఇది మాత్రం అదిరిపోద్ది థియేటర్లోనే? అంటే నేను అలా ఎందుకు చెప్పలేనంటే సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి అంతా కామెడీ ప్యాటర్న్లోనే వెళ్తూ ఓకే, అలా ఓ ట్రాన్స్లోకి తీసుకెళ్ళే కైండ్ ఆఫ్ సినిమా కాబట్టి కామెడీ అనేది త్రూ అవుట్ ఉంటుంది. అవును. అలీ గారితో కానీ వెన్నెల కిషోర్ గారితో కానీ అసలు వాళ్ళందరినీ పెట్టిందే మనకి మార్క్ ఒక మార్క్. అండ్ ఆయన మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇన్ని ఇయర్స్ ఏదైతే చూసారో ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఐఎమ్ షూర్ మీ అందరు చూసినప్పుడు లాస్ట్కి బయటకు వచ్చేటప్పటికి ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్తో వస్తారు. ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఓకే మీ అలా మా అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేద్దామనేనా లేకపోతే వేరే లేదు అలాగేం లేదు. ఆయనకి ఒక 2 ప్రాజెక్ట్స్ ఏవో టేక్ ఆఫ్ అవ్వాల్సింది అవ్వలేదు. బట్ అంతకు మించి మిగతాదంతా ఏం లేదు అసలు. నో పర్సనల్ రీజన్ నథింగ్. ఆయన అంటే నిజం చెప్పాలంటే ఆయన ఇంక ఎవరికి ప్రూవ్ చేయాలి, ఏం ప్రూవ్ చేయాలి, ఆయన హీఈస్ డన్ హిస్. అంటే ఆయన పీక్ టచ్ చేస్తారు అంతా అయిపోయింది. నౌ ఇట్స్ ఆల్ రిలాక్స్డ్గా. మీరు ఎటువంటి ప్రెషర్ తీసుకుని ఇదేదో చేయాలి అట్లా కాదు, మీరు ఎంజాయ్ చేస్తూ నాకు ఇది చేయాలి అలా ఓకే అని మేమే ఫ్యామిలీ అందరం కూడా. బికాజ్ హీ హ్యాస్ నథింగ్ ఎల్స్ టు ప్రూవ్. ఆయన ప్రూవ్ చేయాల్సిందంతా అయిపోయింది. ఇంకా ఆయనకి ఎప్పుడు కుదిరితే, ఆయనకి ఎప్పుడు అనిపిస్తే ఓకే ఈ కథ నేను తీయాలి అని ఆయనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అనిపించింది తీసుకున్నారు. ప్రోడక్ట్ ఈస్ రెడీ టు రిలీజ్. రవి గారు మాట్లాడుకోవాలి, ఆయనకి మీకు ఎట్లా ఉంటుందండి? అంటే ఆయన కూడా మంచి టైమింగ్ ఉంటుంది, పక్క గోదావరి స్లాంగ్తో ఒక రకంగా ఉంటుంది. తనతో సినిమాలో చాలా బాగుంటుంది కామెడీ. తన కామెడీ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్గా ఉంటే. అండ్ తనతో కలిసి పనిచేయడం అంటే ఇంతకుముందు తను జిలేబీలో జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ ప్లే చేసిన ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్, నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు, త్రూ అవుట్ ఉంటాడు. అండ్ మీరు చెప్పినట్టు ఆ స్లాంగ్ అది ఇది అంతా ప్రాపర్. ఒక సునీల్ గారు, నేను ఆయనకి ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పుకున్నా, అన్న ఒక మంచి టైమింగ్ ఉంది, ఒక సునీల్ గారికి ఏ స్లాంగ్ అయితే వద్దో ఇంచుమించు మీకు అలానే ఉంటుంది, చాలా రిప్లేసబుల్ చేస్తారు మీరు అన్న. ఖచ్చితంగా అది తనలోనే ఉంది. అండ్ అది మనం జస్ట్ బయటికి తీసుకురావడమే. సో మ్యూజిక్ కూడా బాగుంది అండ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చున్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి. మ్యూజిక్ డైరెక్టర్ మాకు అంటే మీరు ఇప్పటికీ సాంగ్స్ ఒక 4 రిలీజ్ అయినాయి, 5 రిలీజ్ అయినాయి. దానికి చాలా మంచి రెస్పాన్స్. అండ్ మీరు సాంగ్స్ వింటే కూడా అసలు టెరిఫిక్గా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఐఎమ్ షూర్ నేను తను కూడా ఎప్పుడు అనుకుంటా ఉంటాం తనకి మంచి గట్టి ఫ్యూచర్ ఉంది అని. సో అట్లా మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఆయన సినిమాల్లో చేసిన హీరోయిన్స్ అందరూ కూడా చాలా మంచి సినిమాలు చేసి ఉన్నారు. నెక్స్ట్ విజయభాస్కర్ గారు, మీరు కూడా అలా చేస్తారు? ఖచ్చితంగా చేస్తాం. సో అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మీ నాన్నగారు ఏమైనా సజెషన్స్ ఇచ్చున్నారంటే ఆయన చాలా చూసున్నారంటే ఇట్లా ఉండాలి. అండ్ ఇప్పుడు చరణ్ గారికి వాళ్ళ ఫాదర్ ఈజ్ అన్ యాక్టర్ అండ్ ఆయన చెప్పారంట, చిరంజీవి గారు వచ్చినప్పుడు డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నాడు. అట్లా మీకు మీ ఫాదర్? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఆల్వేస్ సేస్. డిసిప్లిన్ ఉంటే మిగతావన్నీ వాటంతట అవే వరించి వస్తాయి. ఒక్క డిసిప్లిన్ మాత్రం చూసుకోమని. అండ్ ఐ థింక్ అది చాలా కరెక్ట్ కూడా, నాకని కాదు ఎవరికైనా. ఒక యాక్టర్ డిసిప్లిన్ ఉంటే మిగతావన్నీ లేకపోయినా అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అండ్ దిస్ ఇస్ అ ప్రాసెస్. ఫస్ట్ రాందోటే ఎవరు ఆస్కర్ అవార్డు పర్ఫార్మెన్స్ అది మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ వస్తారు, స్టెప్ బై స్టెప్. మీకు పర్టికులర్గా హీరోల్లో మీకు ఇష్టమైన హీరో కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్ భలే ఉంటుంది అబ్బా భలే టైమింగ్ ఉంటుంది అనుకునేట్టు ఎవరైనా ఉన్నారు? అంటే మీరు స్పెసిఫిక్గా అడిగితే చెప్పగలను. ఇప్పుడు ఒక హీరో గురించి అడిగితే మీరు చెప్తారు అట్లా? అంటే మీరు అంటే అంటే ఏదో ఒక పర్టికులర్ వెంకటేష్ గారు ఉంది,
హైలైట్ కామెడీ టైమింగ్ ఉంటుంది, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. అండ్ నాగార్జున గారిది ఆయనది ఒక డిఫరెంట్లా ఉంటుంది. అండ్ చిరంజీవి గారికి వచ్చేటప్పటికి ఒక స్వాగ్ అట్లా మీకు ఓకే ఈ యాక్టర్ నుంచి భలేది చేసేదాన్ని. అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి ఉందండి ఖచ్చితంగా. అల్లు అర్జున్ గారు అందరూ డాన్స్ అది ఇదంతా చెప్తారు కానీ బట్ ఆయన ఫ్లాప్ అయిన మూవీస్ చూసుకుంటే కూడా తను పెట్టే ఎఫర్ట్లో మాత్రం ఎప్పుడు హీ వోంట్ ఫెయిల్. అది ఖచ్చితంగా మనకు అది కనిపిస్తుంది. అండ్ అంత సిన్సియర్గా పని చేసినప్పుడు ఎవరిదైనా కనిపిస్తుంది అని నా ఫీలింగ్. యా, మీ నాన్నగారితో పాటు చిన్నప్పుడు సెట్స్కి వెళ్ళేవారండి ఎప్పుడన్నా? ఆల్మోస్ట్ వన్స్ ఇన్ వైల్ వెళ్ళేవాడిని. నాకు నిజం చెప్పాలంటే అది చాలా చిన్నప్పుడు, సో నాకు ఇప్పుడు అవన్నీ అంత గుర్తులేవు. చాలా యంగ్ ఏజ్లో నాకు గుర్తున్నదంటే ఇప్పుడు జై చిరంజీవి లేకపోతే మసాలా లేకపోతే ముందు ప్రేమ కావాలి అది గుర్తుంది. మసాలా జరిగేటప్పుడు ఐ వాజ్ ఇన్ కాలేజ్, సో నాకు పెద్ద నేను ఇక్కడికి రావడం కుదరలా. నాకు అప్పుడే సెమిస్టర్ ఎగ్జామ్స్ అవి అంతా జరుగుతున్నాయి. అండ్ కొంత ఇక్కడ చేసి మిగతాదంతా బెంగళూరు, జపాన్, మలేషియా వీటిలో చేశారు. సారీ, బ్యాంకాక్. సో ఆ సెట్స్ తక్కువ, కానీ నేను బయట సినిమాలకి వెళ్ళిన అది ఎక్కువ ఉన్నాయి మా ఫాదర్ దీనికంటే. బికాజ్ ఎంతైనా ఫాదర్ సెట్ అన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు పెద్ద మాట్లాడడానికి ఏమన్నా మనం ఏం చేయలేము, డీసెంట్గా కూర్చోవాలి. అంటే మీకు క్లోజ్ సర్కిల్ ఎవరు ఇండస్ట్రీలో ఉంటారు కదా? చాలా మంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ ఇల్లు అని చెప్తే మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు. బికాస్ దర్ సో మెనీ పీపుల్. మనం ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ సర్కిల్ అంతా ఉంటుంది. వాళ్ళందరినీ మీరు తొందరలోనే వాడతారని చెప్పున్నారు. సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉందన్నారు. ఏంటంటే వాళ్ళందరినీ అంటే లైక్ అది చెప్తున్నా ఇలా. డాన్స్లు కూడా బాగా చేస్తున్నారు దీంట్లో. ఒక సాంగ్లో ఉషా సాంగ్లోనా బాగుంది. సో బాగా అంటే ఫస్ట్ సినిమాకి దీనికి చాలా వేరియేషన్ చూపించారు. అంటే మీరు కాన్షియస్ డెసిషన్ తీసుకుని టైం తీసుకుని చేస్తున్నారా లేకపోతే ఎట్లా? నేను చెప్పాను కదా, నేను పెద్ద ఆలోచించే దీనికి కూడా దేనికి ఓకే దేనికి అంటే అది నా పని కాదని నా ఫీలింగ్. మిగతా వాళ్ళందరూ డైరెక్టర్గా ఆయన ఉన్నారు చెప్పడానికి, అండ్ కొరియోగ్రాఫర్గా డాన్స్ మాస్టర్లు ఉన్నారు. నేనంతా జస్ట్ am I able to pull off వాళ్ళు ఏమనుకుంటున్నారు అంతే, అంతవరకే. నా జాబ్ అయిపోయిందంటే ఇంకా అయిపోయింది. తను మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి చేసేటప్పుడు? ఆయనతో చేసేటప్పుడు కావచ్చు లేకపోతే మీ కో యాక్టర్స్తో చేసేటప్పుడు యాజ్ యువర్ డెబ్యూటెంట్? బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ థింక్ కొన్ని థాట్స్ని దాటుకుని రావడం. నా థాట్ జస్ట్ యూనో అంటే ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశాను, ఫైనలీ వచ్చింది యూనో మంచి ప్రాజెక్ట్, సో నిరూపించుకోవాలి యూనో. అండ్ అంతమంది సెట్లో చూసి యూనో, సో కొంచెం నర్వస్నెస్ అవన్నీ నేను దాటుకుని చేయడం. సో నాలో నేనే. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? లైక్ ఒక మోడల్గా స్టార్ట్ చేశారా లేకపోతే ఎట్లా? షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ అలా చేశాను. హైదరాబాద్ అమ్మాయి? హైదరాబాదే. మోడలింగ్ కూడా చేశాను. యా, కానీ ఎప్పుడు అవన్నీ చేసినా కూడా నా మెయిన్ టార్గెట్ ఇదే ఇక్కడ హీరోయిన్ అవ్వాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అండి మీరు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు చాలామంది బయటకు వచ్చి హీరోయిన్స్ చెప్తుంటారు తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు, తొక్కేస్తూ ఉంటారు, ఇట్లాంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు డిమోరల్ అయ్యారా? అంటే ఏంటి ఏదైనా అలాంటి మీ వరకు వచ్చినాయి మీరు విన్నారా? లైక్ అంటే యా, కానీ నాకు నిజంగా అనిపించేది, ఎందుకంటే మీరు ఫేస్ చేశారా మామూలుగా? అంటే గర్ల్ ఫ్రమ్ ముంబైకి ఉన్న రెస్పెక్ట్ కావచ్చు లేకపోతే ఆపర్చునిటీస్ ఈ గర్ల్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ ఎనీ తెలుగు స్టేట్స్లో ఉన్న అమ్మాయికి అంతగా ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. నాకు అలా అనిపించదు, కానీ ఐ ఫీల్ లైక్ ఇక్కడ మనకి ఒక ప్రాపర్ లైక్ స్ట్రక్చర్ లేదు. లైక్ ఇక్కడ లైక్ కొంతమంది మేనేజర్స్ ఉన్నారు, కానీ దెర్ ఈస్ నో కాస్టింగ్ ఏజెన్సీ ఆర్ అలాంటి ఏజెన్సీ మన దగ్గర లేదు. సో చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ యూనో డైరెక్టర్స్ కానీ యూనో డైరెక్ట్లీ దే జస్ట్ గో టు అక్కడ కాస్టింగ్ ఏజెన్సీస్ అండ్ దే ఫైన్. సో ఇక్కడ మనకు ఒక కరెక్ట్ మార్గం లేదు అని నాకు అనిపిస్తుంది. సో ఆ పాయింట్ మీద నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ నెట్వర్కింగ్ యూనో. లైక్ నేను ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కాంటాక్ట్స్ కానీ అలా కానీ కొన్ని ఆడిషన్స్ అయితే తెలియవు కూడా. సో ఆ మార్గం ఏంటనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందుకే ఇక్కడ మందికి అంత ఛాన్సెస్ రావని నా ఫీలింగ్. ఓకే, సో ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకున్న తెలుగు అమ్మాయిలు కావచ్చు, మీరు ఏం చెప్తారు వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్తో? అండ్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఎ ఫిల్మ్ యాజ్ ఎ హీరోయిన్, అండ్ మీరు చేసేది కూడా ఏమి నార్మల్ ఒక చిన్న సినిమా కూడా కాదు, అండ్ విజయ్ భాస్కర్ గారి డైరెక్షన్లో
హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అంటే ఐ థింక్ ఇట్ విల్ బీ హార్డ్, కొంచెం కష్టమే, కానీ ట్రై టు మేక్ కాంటాక్ట్స్, గో టాక్. అండ్ నేను ఎప్పుడు ప్రొడక్షన్ పేజెస్ని స్టాక్ చేసేదాన్ని ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు అప్పుడప్పుడు పెడతారు ఆడిషన్స్, సో అవన్నీ చూస్తూ ఉండండి. అండ్ ఆల్సో నేను చాలాసార్లు డైరెక్టర్స్కి డైరెక్ట్గా మెసేజ్ పెట్టేదాన్ని ఇన్స్టాగ్రామ్లో. సో చాలామంది రిప్లై కూడా ఇచ్చారు. సో అది కూడా ఒక మార్గం. సో అలా ట్రై చేయండి. అంటే స్టాకింగ్ అంటే గుర్తొచ్చింది, మీరు ఎప్పుడన్నా అకౌంట్లు స్టాక్ చేశారన్నా వేరే అమ్మాయిలు కావచ్చు ఫేక్ అకౌంట్స్తో? అంటే ఫేక్ అకౌంట్స్ నుంచి లేదా మీ అకౌంట్ నుంచి వేరే వాళ్ళని? అంటే పెద్ద స్టాక్ చేయడం కాదు, కానీ హీరోయిన్ల కోసం ఎతికేటప్పుడు మాత్రం ఖచ్చితంగా. ఓకే. అంటే మరి మనకి అదొకటే సోర్స్ చూడాలి గురించి కాదు, పర్సనల్ లైఫ్లో అసలు పర్సనల్ లైఫ్లో మేబీ హియర్ అండ్ దేర్. అంటే ఒక అబ్బాయిగా అందరు చేసే ఉంటారు. నన్ను ఏదో ఇప్పుడు స్పాట్లైట్లో పెట్టి సపరేట్గా దానికి అండర్లైన్ చేసి అడుగుతున్నారు. అది ఖచ్చితంగా చేసాం. ఓకే. మీరు ఎప్పుడైనా అబ్బాయిల్ని స్టాక్ చేస్తున్నారు? అంటే జనరల్గా చేస్తుంటారు అబ్బాయిలు అయితే, అమ్మాయిలు? నేను అందరినీ స్టాక్ చేస్తాను. అందరినీ? ఓకే బ్రో. అంటే ఈ సినిమా పర్టికులర్ మీ లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అంటే హౌ స్పెషల్ ఉషా పరణి? మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ నా కెరియర్కి ఇదొక సాలిడ్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. మిగతాదంతా మీరు చూసి చెప్పాలి. ఓకే. అంటే జనరల్గా కొన్ని అక్కడ ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలియదు, ఒక సినిమా అయిన తర్వాత వెంటనే ఆడట్లేదు, లేకపోతే ఒక 20 డేస్లో ఓటీటీలో వచ్చేద్దులే చూద్దాంలే అనుకుంటున్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే ఈ సినిమా థియేటర్లో ఎందుకు చూడాలి అంటే? అంటే థియేటర్లో ఎందుకు చూడాలంటే థియేటర్ కోసమే తీసాం, అది దృష్టిలో పెట్టుకునే తీసాం. ఇంకొకటి ఇదివరకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ లేవు కాబట్టి ఏ సినిమా వచ్చినా మనం థియేటర్కి వెళ్ళి ఒక వైబ్తో చూసేవాళ్ళం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు హీరో ఎవరు స్టార్ ఇదంతా కాదు. ఏదో ఒక సినిమా వచ్చిందంటే చూద్దాం, అది మనకి సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అదొకటే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఓటీటీ అది ఇదంతా అవ్వడం వల్ల కొంత ఆబ్వియస్లీ బయట చెప్తున్నట్టే ప్రొడ్యూసర్లకి వాళ్ళకి వీళ్ళకి అంత డిఫికల్ట్ అవుతున్నా కూడా నాకు తెలిసి ఓటీటీ అనేది కూడా ఒక పాయింట్ తర్వాత ఇంకా పీపుల్ విల్ బీ లైక్ అబ్బా ఎంతసేపు ఇంట్లో కూర్చొని చూస్తాం, పద బయటికి వెళ్దాం అనేది అది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అది కన్ఫామ్గా ఇది ఓటీటీ సినిమా ఇది ఇలా అని కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి కొన్నాళ్ళు ఉంటుంది కదా మోసం దేని మీదైనా ఎవరికైనా. సో అంతే తప్పించి థియేటర్ కోసం తీసిన సినిమానే ఖచ్చితంగా థియేటర్లో చూసినప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ ఎందుకు స్టేడియంకి వెళ్ళి చూస్తారు, ఇంట్లో చూడొచ్చు కదా, వైబ్ అంతే కదా, జనాలు గోల. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద హోల్ పాయింట్. మన సినిమా తీసేదే జనాలందరినీ ఒక అందరూ సపోజ్ 100 మంది 200 మంది కలిసి థియేటర్లో కూర్చున్నప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ యు ఆర్ వాచింగ్, వాట్ యు ఆర్ ఫీలింగ్, మిగతా యాంబియన్స్ ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తాం కదా మనం. అందుకనే అండ్ ఇది అట్లాంటి సినిమా కాబట్టే మేము చూడమని చెప్తున్నాం, కానీ ఫోర్స్ ఏం లేదు, ఫోర్స్ చేయట్లేదు, చూడమని చెప్తున్నారు. బ్రో ఫస్ట్ డే ఫస్ట్ షో మూమెంట్ ఏంటి బ్రో మీకు లైఫ్లో? ఒక ఫేవరెట్ హీరో నాకైతే ఉంటుంది, ఒక నా ఫేవరెట్ యాక్టర్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, కాల్ చేయాలి అలా. మీకు ఫస్ట్ డే ఫస్ట్ షో మూమెంట్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో ద బెస్ట్ మూమెంట్ అడుగుతున్నా, ఎందిరన్ రోబో రజనీకాంత్ గారిది. నేను అప్పుడే చెన్నై కాలేజ్ దీనికోసం అని వెళ్ళాను. అక్కడ ఫస్ట్ డే చూశాను. మార్నింగ్ ఉదయం థియేటర్ అని ఉంటుంది. థియేటర్లో నేను నా మేనేజర్ 30 రూపీస్ టికెట్ 1500 కొనుక్కుని వెళ్ళాం ఒక్కొక్క టికెట్. లోపలికి వెళ్ళి కూర్చుంటే నాకు సినిమా కనబడలేదు. ఓకే. లోపల లేడీస్ వీళ్ళందరూ కూడా అదేదో ఇవి పట్టుకొని ఇట్లా చేతిలో అసలు మొత్తం లోపల టపాసులు వీల్ చేస్తున్నారు. ఆ థియేటర్ ఓనర్ ఏమనుకోండి గోల గోల. ఆ రోజు రాత్రే మళ్ళీ మాయాజల్ అని ఒక థియేటర్ ఉంటుంది, 66 షోస్ వేసారు ఒక్క రోజులో. అంటే 10 స్క్రీన్స్ ఉంటాయి, ఇంకో 4 స్క్రీన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి 66 షోస్ వేసారు. అక్కడ రాత్రి 12:30 షో, కానీ అది 3:30కి మొదలైంది. ఎందుకంటే అంత క్రౌడ్. మేము ఒక 1.5 కిలోమీటర్ అవతల పార్క్ చేసుకుంటే ఆర్టీసీ బస్సులో వాడు వస్తాడు, వాడికి టికెట్ చూపిస్తే తీసుకెళ్ళి థియేటర్ దగ్గర దించి సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ దగ్గర దించుతాడు. సో ఇది ఏ హీరోకైనా జరుగుతుందా అసలు? ఇంత అంటే మ్యాడ్నెస్ అసలు. అంటే ఇక్కడ నేను చాలా సినిమాలు చూశాను, ఇంక్లూడింగ్ లైక్ బాహుబలి అవివంతా చూసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసినప్పుడు చాలా విపరీతమైన వైబ్ ఉంటుంది. చాలా అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు మామూలు గోల కాదు. అంటే
వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇంద్రన్కి జరిగింది. మీ లైఫ్లో కూడా గుర్తుండిపోతుంది. యా యా. సో బ్రో బిఫోర్ వీ కంక్లూడెడ్ ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ లైక్ నేను కొంచెం మంది యాక్టర్స్ పేరు చెప్తాను మన ఇండస్ట్రీలో. సో వాళ్ళ దగ్గర నుంచి వాట్ యూ లెర్న్ అంటే గ్రాప్ చేసుకోవాలంటే వాట్ ఈస్ ద క్వాలిటీ? ఫస్ట్ లేడీస్ ఫస్ట్. No, please. ఎస్. Okay. అని మళ్ళీ తొక్కేస్తున్నాను అంటారు లేడీస్ని అని చెప్పేసి. లేదు లేడీస్నే అడుగు. సో షల్ వి స్టార్ట్? Okay. ఓకే. సో చరణ్ గారు అంటే He's a family man. ఫ్యామిలీ మ్యాన్. ఓకే. మహేష్ బాబు గారు ఆయన కూడా ఫ్యామిలీ మ్యాన్ టూ. అందరికి ఫ్యామిలీ మ్యాన్ టూ. ఓకే. ప్రభాస్ గారు ఆయన పర్సోనా. ఓకే. Yeah. అల్లు అర్జున్ గారు ఆయన డాన్స్. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన యాక్టింగ్. మీ హీరో ఆయన ఫైట్స్. ఆల్రౌండర్. ఆఫ్ కోర్స్ డాన్స్ కూడా. ఓకే. సో అంటే ఈ నుంచి మీరు నేర్చుకున్న ఒక క్వాలిటీ అంటే ఏం చెప్తారు? అంటే త్రూ అవుట్ మీ జర్నీ చేసి ఉంటారు కదా, వాట్ వాజ్ ద వన్ క్వాలిటీ దట్ యూ గ్రాబ్డ్ ఇట్ ఫ్రమ్? అంటే నేను కొంచెం టయర్డ్ అలా అయిపోతే సెట్స్లో లైక్ ఐ కీప్ టు మై సెల్ఫ్ ఆర్ తెలుస్తుంది, కానీ నేను నా వరల్డ్లో ఉంటాను. కానీ ఈయన అందరినీ పలకరిస్తూ ఉంటారు, అందరితో హీల్ గో అవుట్ ఆఫ్ ద వే అండ్ టాక్ టు దెమ్, అందరి చాలా బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయిపిస్తారు. సో ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా, దట్ ఈస్ వన్ థింగ్. ఎనర్జీ లెవెల్స్. యా. చాలా బాగా చెప్పారండి మీ హీరోయిన్ గురించి. సో మీకన్నా మీకు చిరంజీవి గారి దగ్గర నుంచి అంటే స్క్రీన్ ప్రెజెన్స్. ఓకే. అంటే నాకు బాగా గుర్తుంది, పాలిటిక్స్కి ఆయన వెళ్ళినప్పుడు చాలామంది ఫీల్ అయిన వాళ్ళు నేను ఒకడిని, ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళారు అది ఇదని. అండ్ ఒక పాయింట్లో ఐ థాట్ ఒక పాలిటిక్స్కి వెళ్ళారు ఇంకా సినిమాల్లోకి రారు అది ఇది అంటే మనం ఆ లుక్ మిస్ అవుతూ ఉంటాం కదా, ఆయన ఎట్లయితే చూసాం. అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే బ్యాక్ వచ్చారో, ఎప్పుడైతే ఆయన్ని చూసానో అది. సో నాకు ఐ థాట్ సంబంధం లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అలాగే ఉంది. వెంకటేష్ గారు కామెడీయే కాదు, అసలు ఎమోషనల్ సీన్స్ ఎంత ఎంత డెప్త్ అండ్ ఐ థింక్ చాలా లైకబుల్ ఫేస్ కదా ఆయన్ని. ఎవరు దేర్ ఆర్ వెరీ రేర్, అంటే దే ఆర్ వెరీ రేర్ అండ్ వెరీ ఫ్యూ యాక్టర్స్ అట్లా చూసినప్పుడు మనకి వెంటనే నచ్చేస్తూ ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏం పర్ఫామ్ చేసినా ఏం చేయకపోయినా కూడా జస్ట్ అట్రాక్ట్ అవుతుంది. ప్రెజెన్స్ అట్రాక్ట్ అవుతుంది. అంటే ఆయన గురించి ఎన్ని మీమ్స్ వస్తాయంటే ఆయన వాడిన ఎక్స్ప్రెషన్ పర్టికులర్గా అసలు ఆ డైనింగ్ టేబుల్ సీన్ నెక్స్ట్ లెవెల్. చాలా మంచి మంచి మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. మన నాగార్జున గారు ఐ థింక్ హీస్ చార్మింగ్. ఆయన ఇన్ని ఇయర్స్ అండ్ ఫిట్నెస్ ఈజీగా 60+ అందరికీ తెలిసిందే, బట్ హీ డజంట్ లుక్ లైక్ దట్. అండ్ ఐ థింక్ చాలా అందరూ ప్యాషనేట్గా చేస్తారు అనేది చాలా హార్డ్ వర్డ్ ఏమో ఆయన పైన, ఆయన చాలా ఈజీగా చేస్తారు. హీ మేక్స్ ఇట్ లుక్ వెరీ ఈజీ. అది మనకి ఆయన అంత సింపుల్గా చేసేస్తున్నారు కదా, మనం కూడా జస్ట్ అంటే డిసిప్లిన్ జస్ట్ ఆ రొటీన్ ఫాలో అయితే చాలు కదా అనే ఫీలింగ్ వస్తుంది. చాలా కష్టం. యా. అండ్ ఈజ్ వెరీ చార్మింగ్. ప్రభాస్ గారు నిజం చెప్పాలంటే నాకు ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. ఆయన నేచర్ బయట మనకి చెప్తా ఉంటారు కదా ఇట్లా ఇట్లా అని, అండ్ ఆయన నేచర్ తెలిసినప్పుడు అంటే నాకు అందులో బాగా నచ్చే విషయం ఏంటంటే ఆయనకు తెలియదేమో ఆయన ఎంత పెద్ద స్టార్. గుర్తు చేయాలి పక్కన నుంచి, సార్ మీరు చాలా పెద్ద హీరో అండి. అది అది నాకు చాలా నచ్చుతుంది. ఎప్పుడన్నా మీరు? లేదు లేదు, కలలేదు. సో ఫైనల్లీ ఎన్టీఆర్ గారు అండి, తారక్ గారు ఆల్రౌండర్. తారక్ గారు వేరు, అందరూ అదే చెప్తారు ఆల్రౌండర్ అంటే. మరి ఆయనకు అది ఉంది కాబట్టి irrespective of acting and anything,
డైలాగ్ జపాన్కి వెళ్ళినప్పుడు జపాన్లో అవును మనకైతే 3 ఏళ్ళు పట్టదు ఈజీగా హాయ్ హలో అనేది నేర్చుకోవడానికి. యా సో ఆల్రౌండరే, బికాజ్ ఆయన అన్నిట్లోనూ చాలా షార్ప్గా ఉంటారు కాబట్టి. యా సో థ్యాంక్ యూ అన్న, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. సో మీ సినిమా గురించి వన్ వర్డ్లో మన ఆడియన్స్కి ఏం చెప్తారు? సినిమా గురించి నేను ఎక్కువ ఏం చెప్పను, ఎందుకంటే ఐ వాంట్ కీప్ ఇట్ వెరీ రియల్. నేను ఒక న్యూ కమర్ని కాబట్టి మీరు చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మా పర్ఫార్మెన్సెస్ నచ్చినాయా, మీకు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందా, కష్టపడ్డామా, ఇది నాకు చాలా ఏమంటారు చాలా చాలా తెలుసుకోవాలని ఉంది. నాకు ఆ వర్డ్ ఏంటో నేను చెప్పలేకపోతున్నా. సో మీరు అందరూ వెళ్ళి చూసి టైం తీసుకుని జస్ట్ అబౌట్ 2 hours 20 minutes ఫ్రైడే సినిమాకి వెళ్దామని అనుకున్నప్పుడు వెళ్ళి ఉషాపర్ణిని చూడండి. మీరు హ్యాపీ హార్ట్తో బయటకు వస్తారు అని నేను బిలీవ్ చేస్తున్నాను. అంతకంటే నాకు ఎక్కువ చెప్పాలని ఏం లేదు. ఐ వాంట్ కీప్ ఇట్ వెరీ సింపుల్. వెరీ నైస్. ఇట్ విల్ బి అ నైస్ విజువల్ ట్రీట్ అండి. సాంగ్స్ కానీ అన్నీ చాలా గ్రాండ్గా తీసాము, చాలా మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేసాము ఫిలిం. సో తప్పకుండా వెళ్ళి చూడండి. ఆయన చెప్పినట్టు ఒక మంచి ఫిలిం చూసామనే వైబ్తో వస్తారు బయటికి. సో డెఫినెట్గా నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, బికాజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విజయ్ భాస్కర్ గారు మూవీస్. సో డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయ్యి August 2 చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.